ఈ ముద్దు సీన్తో ఇంట్లో ఇంకా ముచ్చబట్టలే. ఇదిగో అమ్మే, నీకేమైనా బుద్ధుందా? నా మీద పడి ముద్దు పెడతావేంటి? చెత్త మొహమా. అయ్యో అమ్మగారు, నేనెందుకు వచ్చి మీ మీద పడి ముద్దు పెడతాను? పొరపాటుగా కాలు జారి వచ్చి మీ మీద పడి ఉండాను. అయితే మాత్రం నా మీద పడాలా? పోయి ఆ పక్కన పడి చావచ్చుగా. అమ్మగారు క్షమించండి, ఈ తూరి పడే ముందు ఎవరెవరు ఎవడుండారో చూసుకుని అరటి తొక్క మీద జాగ్రత్తగా కాలేసి అప్పుడు జారి పడతానులేండి. ఏంటి అరటి తొక్క? ఇక్కడ హాల్లోకి అరటి తొక్కలు ఎలా వచ్చాయి? ఇల్లంతా ఊడ్చి తుడిచారు కదా, మళ్ళీ ఇదెక్కడి నుంచి వచ్చింది? నాకేం తెలుసండి, నేనేదో కావాలని ప్లాన్ చేసుకుని వచ్చి పడ్డట్టు. అమ్మో! అయ్యో! అమ్మో! జాగ్రత్త. అయ్యో! శరణ్య, గుళ్ళో జనం ఎక్కువ ఉన్నారా? రావడం ఆలస్యమైందేంటి? అవునత్తయ్య గారు, ఇవాళ చాలా మంచి రోజు కదా, జనాలు ఎక్కువ ఉన్నారు. అమ్మా! అయ్యో! వాళ్ళ చదువు విరిగిపోను. దారి మధ్యలో అరటి తొక్కేసి నా నడుం విరగొట్టుండారు. అయ్యో! అమ్మా! అబ్బా, నీకు అసలు బుద్ధుందా? అదే ఉంటే నీ బుద్ధి ఇట్ట ఎందుకుంటది? అయినా ఏందమ్మి నీ బాధ? ముందు నా బాధ చూడు.
అసలు తొక్క మీద ఎవడు కాలేమన్నా నిన్ను? తగుదనమ్మా అంటూ వెళ్ళి అడుగేసి కాలు జారి పడ్డావు. నా ప్లాన్ అంతా పాడు చేసావు. ప్లానా? ఏంది నువ్వు అనేదే? అంటే ఆడ అరటి తొక్కలేసి ఉండదు నువ్వా? అవును, నేనే. ఓసిని, నేను నీకేం అన్యాయం చేసుండానే? ఇట్ట పడేసి నన్నడు ఇరుక్కొట్టుండో? అమ్మో! ఇదంతా వేరే ప్లాన్ అని చెప్పాను కదా. నువ్వు ఏ ప్లాన్ చేసినా అది ఇట్టాగే తిరగబెట్టుద్దని నీకు చెప్పున్నాను కదమ్మే. అయినా ఏదోటి చేసి ఎందుకిట్ట ప్రాణాల మీదకి తీసుకొస్తావు? ఏడ్చో, నా ప్లాన్ అంతా పాడైంది నీ వల్ల. లేదంటే తొక్క మీద అడిగేసి నా మొగుడొచ్చి నా మీద పడేవాడు. నా సవితి ముందు దాన్నొక పెద్ద సీన్ చేసేదాన్ని. మధ్యలో వచ్చి నా స్క్రిప్ట్ అంతా పాడు చేశావు. చిచి, చిచ్చినా? నీ తొక్కలో ప్లాన్ ముందే నాకేదో చెప్పినట్టు, నేనేదో కావాలని దాన్ని పాడు చేసినట్టు ఇట్టా మాట్లాడతావేందమ్మే? అసలు నా కళ్ళతో చూసింది కలవ నిజమో కూడా అర్థం కావట్లేదు. ఆ నగలు సాటుగా అట్టా తీసుకురావడం ఎందుకు? అయినా ఆ అమ్మి అట్లాంటి మనిషి కాదే. పైగా అల్లుడు గారు కూడా ఆ అమ్మితో పాటే ఉండడం ఏంది? ఆలోచిస్తే బుర్ర పాడైపోతా ఉండాది. ఏంది శేఖరము ఏదో అంటూ ఉండో? ఆ అమ్మ ఎవరో? అల్లుడు గారేంది? నగలేంది? అబ్బే ఏం లేదు. ఏం లేకపోతే ఇదంతా ఎందుకు మాట్లాడుతుండో? ఏదో డ్రామాలు ఆడకుండా అదేందో చెప్పు ముందు. అబ్బా, అంటే అది ఇందాక నేను పని మీద బయటికి పోయినప్పుడు అది జరుగుండాది. నువ్వు చెప్పేదంత నిజమా? అవును మే. లేదు లేదు మేడం, ఉత్తినే ఏదో చెప్తా ఉండా. ఏయ్, నువ్వు ఎంత ప్రదర్శన చేసినా నేను విన్నది అబద్ధమో నిజమో నాకు అర్థమైపోతుందిలే. ఈ మాట నేను చెప్పుండానని ఎవరితో అనబకండమ్మా. ఇంట్లో గొడవలైపోతాయి. మీకు దండం పెడతానమ్మా. గొడవలు పెట్టడమే కదా నా తక్షణ కర్తవ్యం. మంచి కంటెంట్ దొరికింది. దీన్ని నా స్టైల్లో వాడకపోతే ఎలా? వాడతా. ఈ ఆయుధాన్ని సరైన సమయంలోనే వాడతా.